జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ సీతమ్మతో అంటూ ఉన్నాడు, ఓ అమ్మా సీతాదేవి, నువ్వు కనిపించకపోవటం వలన శ్రీరామచంద్రుడు శోకసాగరములో మునిగిపోయాడు తల్లి. ఓ రాజపుత్రి సీతాదేవి, నువ్వు లేకపోవటం వలన రాముడు సుందరవనాల్లో తిరుగుతున్నా సరే, నదీ తీరాల్లో తిరుగుతున్నా సరే, జలపాత ప్రదేశాల్లో తిరుగుతున్నా సరే ఏమాత్రమూ ఆనందించటం లేదు తల్లి. ఓ జనకరాజపుత్రి సీతాదేవి, త్వరలోనే రాముడు నీ దగ్గరకు వస్తాడు. రావణుణ్ణి అతని పరివారాన్నంతటిని కూడా సంహరించి నిన్ను తీసుకుని వెడతాడు. ఓ సీతాదేవి, అయితే రామసుగ్రీవులు ఒక ఒప్పందం చేసుకున్నారు. రాముడేమో వాలిని సంహరించటం, సుగ్రీవుడేమో నిన్ను వెతికి పెట్టడం. ఇదే వారు చేసుకున్నటువంటి ఒప్పందం. అందులో రాముడు తానిచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు. వాలిని సంహరించాడు, సుగ్రీవునికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక సుగ్రీవుడేమో తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం నిన్ను వెతకటం కోసం వానరులను అన్ని దిశల్లో పంపించాడు. ఇప్పుడు నేను కూడా ఆ రామ సుగ్రీవులు పంపిస్తే వచ్చినటువంటి వాడినే. ఓ సీతాదేవి, సుగ్రీవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు కొంత సైన్యాన్నిచ్చి అన్ని దిశలకు పంపించాడు. ఆ క్రమములో దక్షిణ దిశకు పంపించినటువంటి అంగదుడి సైన్యములో నేనొకడిని. అమ్మా సీతాదేవి, నీకోసం అంగదుడు మేమంతా కలిసి అంతటా వెతికి ఇక నువ్వు కనిపించకపోయేసరికి మరి సుగ్రీవుడిచ్చినటువంటి సమయం కూడా పూర్తి కావస్తూ ఉండటం వలన మేము ఒకవేళ వెనక్కి వెడితే మాకు సుగ్రీవుడు తీవ్రమైన దండన విధిస్తాడేమో అని భయపడి ఇక మేమంతా ప్రాణాలు విడవడానికి సిద్ధమయ్యాం. అప్పుడు గృధ్రరాజస్య సోదర్యః సంపాతి నామ గృధ్రరాట్. సంపాతి అనేటటువంటి ఒక పక్షిరాజు మా దగ్గరికి వచ్చాడు. మా పనిని విజయవంతం చేయడానికి అన్నట్టుగా మా దగ్గరికి వచ్చాడు ఆ సంపాతి. అయితే సంపాతి తన తమ్ముడు జటాయువు చనిపోయాడు అని విని చాలా కోపంగా మమ్మల్ని ఇలా అడిగాడు, ఓ వానరులారా, కేనమే భ్రాతా హతః క్వచ నిపాతితః, చెప్పండి, నా తమ్ముడిని ఎవరు చంపారో చెప్పండి, ఇప్పుడు నా తమ్ముడి శరీరం ఎక్కడ పడి ఉందో చెప్పండి అని మమ్మల్ని అడిగాడు. అప్పుడు మా అంగదుడు రావణుడు జటాయువుని చంపిన విషయాన్ని, జటాయువు నిన్ను కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని గురించి అంతా సవివరంగా అంగదుడు సంపాతికి చెప్పాడు. అప్పుడు సంపాతి నువ్వు లంకలో ఉన్నట్టుగా మాతో చెప్పాడు. ఎప్పుడైతే ఆ విషయం విన్నామో ఇక మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి సముద్రపు ఉత్తర తీరానికి చేరుకున్నాం అంటూ హనుమ సీతమ్మకు జరిగినదంతా చెబుతూ ఉన్నాడు. హనుమ సీతాదేవితో ఇలా అంటూ ఉన్నాడు, అమ్మా సీతాదేవి, సంపాతి చెప్పగానే మేమందరము సముద్రపు ఉత్తర తీరానికి చేరుకున్నాం. కానీ మేమందరం చింతాం జగ్ముహు పునర్భీతాః, ఆ సముద్రాన్ని చూసి భయపడ్డాం. అప్పుడు నేనే వానరులందరి భయాన్ని తొలగించి 100 యోజనాల దూరము కలిగినటువంటి ఆ సముద్రాన్ని లంఘించాను. ఈ లంకలో ప్రవేశించాను, రావణుణ్ణి చూశాను, శోకముతో నిండి ఉన్నటువంటి నిన్ను చూశాను తల్లి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.